అయితే అసెంబ్లీ సమావేశాలు అవి సమావేశాలు అనాలా? ఇంకేమనాలా? నిజంగా అర్థం కావట్లేదు గదా! ఎందుకంటే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది. ప్రజల కోసం మాట్లాడండి. ప్రజల సమస్యల కోసం అక్కడ మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది తప్ప, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడానికి, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడానికే సరిపోయింది. అయితే దీనికి సంబంధించి దానం నాగేందర్ మాట్లాడిందైతే మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఆయనకి ఒక రకంగా అన్యాయం జరిగిందంట బీఆర్ఎస్ పార్టీలో. నిజంగా సిగ్గనిపిస్తుంది నాకు. అంతగనం ఏం అన్యాయం జరిగింది? కేటీఆర్ అంతగనం ఏం దోచుకున్నా అర్థమైతలేదు. చూద్దాం ఒకసారి. నా భూమిని కేటీఆర్ వదలేడు. బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కుంభకోణాలు జరిగాయి. అందులో తన కుటుంబం నష్టపోయిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఆదివారం శాసనసభలో మైనింగ్ భూ అక్రమాలపై చర్చ సాగుతున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కష్టపడిన సొంత భూమిని కేటీఆర్ వదిలిపెట్టలేదన్నారు. సో ఆయన ఏం చెప్తున్నాడు? నా సొంత భూమి, నా కన్న తండ్రి సంపాదించిన భూమిని కేటీఆర్ వదిలిపెట్టలేడు అనేసి అంటున్నారు. భూ కుంభకోణాలు జరిగినాయి కేటీఆర్ ఆధ్వర్యంలో అంటున్నారు. మరి అప్పుడేం చేసినావు? నోట్లో లడ్డు పెట్టుకున్నావా? అప్పుడేం చేయలేకపోయినావా నువ్వు? ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు? నేను హైదరాబాద్ లో పుట్టిన, హైదరాబాద్ లో పెరిగిన, నోరు మూసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. దేనికోసం నోరు మూసుకున్నావు? మరి అప్పుడెందుకు బయటపడలేదు? అప్పుడు కేటీఆర్ నీ ఆస్తులు దోచుకున్నాడు, ఏదో ఆయన సొంత కంపెనీ కోసం కేటీఆర్ నీ ఆస్తి గుంజుకున్నాడు అని అప్పుడెందుకు బయట పెట్టలేడు? మరి ఈ అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు అయినాయి కదా మరి. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు మరి? నిజంగా నీకు కేటీఆర్ అన్యాయం చేస్తే అప్పుడెందుకు మాట్లాడలేదు? సరే నువ్వేమైనా దోచుకుని తక్కువుందా? మొన్ననే కదా ఆడియో కాల్ లీక్ అయింది. ఏదో భూమికి సంబంధించి ఎవరైతే నీ బాధితుడు ఎవరైతే ఉన్నారో 25 లక్షలు ఇస్తా అనేసి అంటే, లేదు నాకు ₹1,00,00,000 కావాలనేసి ఫోన్ రికార్డులు కదా మొన్నే బయట పడ్డాయి. మరి నువ్వు చేసేది ఏంది? ఆ కేటీఆర్ అన్న ఉన్నోడిని నీ దాంట్లో దోచుకుంటుందేమో మరి. నువ్వు పేద ప్రజలనే దోచుకుంటావు కదా. నువ్వు కమాయించిన దాంట్లో, నువ్వు దోచుకున్న దాంట్లో కేటీఆర్ తీసుకుంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఎందుకంటే నువ్వు సంపాదించుకున్న దాంట్లో నువ్వు నీకు అన్యాయం జరిగింది, నేను మాట్లాడలేకపోతున్నా, నోరు మూసుకుంటున్నా అనేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నోరు మూసుకున్నా తప్పులేదు. ఎందుకంటే నువ్వు కమాయించింది అంతా ఇంత కాదు, నువ్వు దోచుకుంది అంతా ఇంత కాదు. కాబట్టి మా అంటే ఒక 10%, 1% 2% అది నువ్వు సంపాదించిన దాంట్లో పోతే నష్టమేం లేదు అని ఏం చెప్తున్నాడు? నా భూమిని కేటీఆర్ వదలలేదు అంట. మరి నువ్వే కదా తీసుకున్నాడు అంటే ఉట్టిగానే తీసుకుంటాడా? నువ్వు సంతకం పెట్టందే నువ్వేం చేయండి తీసేసుకుంటాడా? అప్పుడు ఒప్పులైన మాట్లాడుకుంటారు కదా. సరే అని చెప్పి నువ్వు ఇచ్చినాయేమో, ఇప్పుడు పడట్లేదు, పార్టీ మారినా పడట్లేదు అని చెప్పేసి ఆయన మీద నిందలేస్తున్నాయేమో. సో ఎక్కడైనా కామన్, ఆయన నీది దోచుకుంటూ నువ్వు పేద ప్రజలకు దోచుకుంటావు. అక్కడ తప్పేముంది? నువ్వు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు సంపాదించుకున్న దాంట్లో ఆయన 0.1% తీసుకున్నాడో లేదు. సో నువ్వు అంత బాధపడాల్సి, అంత అసెంబ్లీలో మాట్లాడాల్సి, అంత అసెంబ్లీలో దీనికోసం మాట్లాడేది, మేము హైదరాబాద్ లో పుట్టినాం, హైదరాబాద్ లో పెరిగినాం, మా నోరు మూసుకుంటున్నాం అని చెప్పేసి అంత ఓవర్ యాక్టింగ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ప్రజలని పీల్చి పిప్పి చేస్తావు. ప్రకాష్ నగర్ ప్రజలు కావచ్చు, వేరే దగ్గర ఉన్న నిన్ననే కదా ఆడియో కాల్ లీక్ అయింది. ఎట్లా దబాయించినావు నువ్వు వాళ్ళని? 25 లక్షలు ఇస్తా అంటే ఒప్పుకోకుండా నాకు ₹1,00,00,000 కావాలని చెప్పేసి ఎట్లా దబాయించినావు? మరి అదేంది? ఏదేమైనా కూడా ప్రజల సొమ్ముకు ఆశపడకండి, ప్రజల ఉసురు దాకించుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత కష్టమో నష్టమో ఎంతో కొంత వాళ్ళు కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. అలాంటి ఎన్ని ఇల్లు నాశనం చేసినావు? ఎంతమంది పేద ప్రజలు ఉసురు పోసుకున్నావు? సో ఇప్పుడు మళ్ళీ శుద్ధపూసలాగా కేటీఆర్ నా ఇల్లు దోచుకుని నేను నోట్లో ఎల్లు పెట్టుకుంటే నేను ఏం కొరక, నాకు నోట్లో ఎల్లు పెడితే ఏం చేయాలో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సిగ్గు అనిపించింది నీ స్పీచ్ చూస్తుంటాడు. నవ్వుకుంటున్నారు. దానం నాగేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయన్నే కదా పేదల ఇల్లు తీసుకుంటాడు. ఈయన వేరేళ్ళకి ఇచ్చారంటే సిగ్గు అనిపిస్తుంది నాకని చెప్పేసి. ఛీ.